నమ్మకంగా ఇచ్చిన ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం, పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ. అన్నగారు గతంలో ఇక్కడ డయాలిసిస్ సెంటర్ లేనప్పుడు ప్రజలు ఎంత దూరం వెళ్ళాలో మీకు తెలుసా? తిరుపతికి వెళ్ళాలో, లేదంటే అటు వెల్లూరు, పుంగనూరు, వెల్లూరు కానివ్వండి, సిఎంసి వెల్లూరు కానివ్వండి, పుంగనూరు కానివ్వండి, ఎంత దూరం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనతోనే మేము ఇక్కడ పెట్టాము. 70 నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉండేది. అలాంటిది ఈరోజు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంకే తీసుకొస్తాం జరిగింది. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం అన్న, నా పేరు నమస్కారం అన్న. చెల్లమ్మ కూర్చోండి, ఒక్క నిమిషం, 1 సెకండ్ కూర్చోమ్మా. నేను తీసుకుంటాను, ఎక్కడికి వెళ్ళండి, నేను తీసుకుంటాను, ఇస్తానమ్మా. కూర్చోండి అందరితో. అంటే మీరు నుంచుంటే వెనకాల వాళ్ళు కంపడతారు, అందుకే అమ్మా. చెప్పమ్మా. నమస్కారం అన్న, నా పేరు వైష్ణవి, నేను బంగారుపాలెం ఇంకా వస్తున్నాను అన్న. అన్న, మీరు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారన్న. మొదటి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారన్నా? చెల్లి, ఇప్పుడు మీరు చూస్తే బాబు గారు చేసిన 5 సంతకాల్లో ఒక సంతకం 16,000 దాదాపు 400 మన టీచర్ పోస్టులను భర్తీ చేసేదానికి తొలి అడిగేసాను తల్లి. ఆనాడు ఏం చెప్పానంటే జనవరికి ఆ సంవత్సరంలో వచ్చే జాబ్లు అంటే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాను హామీ ఇచ్చాను. సో జనవరి మాసంలో మేము అది బయట పెడతాము, పేపర్ యాడ్ ఇస్తాం, యూనిఫైడ్ పోర్టల్ తీసుకొస్తాం. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఏ పోస్టులు మీరు అప్లై చేయొచ్చు అంతా స్ట్రీమ్లైన్ చేస్తాం. వేకెన్సీస్ అన్ని ఒక పద్ధతి ప్రకారం నోటిఫై చేస్తాం తల్లి. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. సో హామీకి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను అన్న. అలానే 20 ప్రైవేట్ జాబ్స్ ఇస్తామని అన్నారు, అది సాధ్యమా అన్న? ఎందుకంటే జగన్ మళ్ళీ వస్తారని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రైవేట్ జాబ్స్ సాధ్యమా అన్న? చెల్లి, మంచి ప్రశ్న అడిగావమ్మా. 20 లక్షల ఉద్యోగాలు కల్పించచ్చా? 100% కల్పించవచ్చు. ఎందుకో నేను చెప్తా. బాబు గారు అంటే ఒక బ్రాండ్. బాబు గారు అధికారంలోకి వచ్చారు, బాబు గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందంటే పెట్టుబడులు పెట్టేదానికి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నారు.